Hello everyone, నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్స్ టీచింగ్. సో ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి 8085 మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్లో ప్రోగ్రామ్ టు పెర్ఫామ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ నెంబర్. ఒక నెంబర్ అనేటువంటిది ఒక లొకేషన్ ఉంటుందంట. ఆ లొకేషన్ ఉండేటువంటి ఆ నెంబర్కి కాంప్లిమెంట్ చేసి రిజల్ట్ అనేటువంటిది కాస్త ఆ నెక్స్ట్ లొకేషన్లో కాస్త స్టోర్ చేయండి అని చెప్పేటటువంటి ఒక ప్రోగ్రామ్. సో ఏం చేస్తాం, వన్స్ కాంప్లిమెంట్ అనేటువంటి ఒక లాజిక్ని పెర్ఫామ్ చేయడానికి ఇక్కడ నేను 8085 మైక్రో ప్రాసెసర్లో ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త రాయడం జరుగుతుంది. సో మరి చూద్దాం. సో మనం తీసుకోవాల్సినటువంటి ఆ నెంబర్ ఎక్కడ ఉంది అంటే లెట్స్ సే ఒక డేటా ఏదో ఉంది అనుకుంటే ఆ డేటా ఎక్కడ ఉందంట అంటే ఏం చెప్తున్నాను ఇక్కడ అంటే చూడండి. సో హియర్ నేను తీసుకున్నటువంటి ఆ డేటా అనేటువంటిది కాస్త 7000H అనేటువంటి ఒక మెమరీ లొకేషన్లో ఉందనుకుందాం. ఆ 700H మెమరీ లొకేషన్లో నేను తీసుకోబోతున్నటువంటి డేటా, ఆ డేటా ఇచ్చినప్పుడు ఏదో ఒక నెంబర్, ఈ నెంబర్ అని పర్టికులర్గా చెప్పండి, ఏదో ఒక నెంబర్. ఈ పర్టికులర్ లొకేషన్లో ఉండేటువంటి నెంబర్ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే కాంప్లిమెంట్ చేసేసి ఆ నెక్స్ట్ లొకేషన్ అనేటువంటి 7001Hలో కాస్త దీని యొక్క కాంప్లిమెంట్ చేసేసి ఆ డేటాని కాస్త కాంప్లిమెంటెడ్ డేటా అనేటువంటిది కాస్త ఇందులో స్టోర్ చేయండి అని కాస్త చెప్తున్నాను. మరి ఆ కాంప్లిమెంటెడ్ డేటా అనేటువంటిది చూస్తే ఏముంటుంది అంటే మనం తీసుకునే డేటా బట్టి అది కాంప్లిమెంట్ చేసి ఇవ్వడం. వాట్ ఎవర్ ద డేటా ఇట్ ఈస్, ఏదైనా సరే ఆ లొకేషన్ ఉండే డేటాని కాంప్లిమెంట్ చేసేసి నెక్స్ట్ లొకేషన్లో కాస్త స్టోర్ చేయండి అనేటువంటిది కాస్త చెప్తున్నాను. మరి దానికి సంబంధించి మనం ఏ విధంగా ప్రోగ్రామ్ రాయాలో ఒకసారి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ అసలు డేటాని కాస్త మనం తీసుకోవాలి కాబట్టి ఆ డేటాని తీసుకోవడానికి ఎక్కడుంది అంటే 7000H లొకేషన్ ఉంది కాబట్టి సో ఫర్ దట్ పర్పస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఐఎమ్ రైటింగ్ LXIH 700H అనేటువంటిది కాస్త రిప్రజెంట్ చేయడం జరిగింది. LXIH 700H అనగానే ఏమంటున్నానంటే అంటే హెచ్ఎల్ పేర్ అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ హెచ్ఎల్ పేర్ అనేటువంటిది కాస్త ఇక్కడ హెచ్ఎల్ పేర్ అనేటువంటిది కాస్త ఏ విధంగా ఉంది అంటే 7000H అనేటువంటి ఒక మెమరీ లొకేషన్తో కాస్త ఇది ఇనిషియేట్ చేయబడడం జరిగింది. నౌ దట్ ఈస్ అదర్ హెచ్ఎల్ పేర్ అనేటువంటిది కాస్త మెమరీలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మెమరీలో ఈ హెచ్ఎల్ పేర్ అనేటువంటిది కాస్త ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మెమరీలో ఉందనుకుంటే ఈ మెమరీలో ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ఎక్కడ అంటే 700H, అందులో ఏదో ఒక డేటా ఉంది. ఆ డేటానే మనం యాక్చువల్గా తీసుకోవడానికి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎల్ పేర్ అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ హెచ్ఎల్ పేర్ని కాస్త ఈ 700Hతో కాస్త మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. దట్ మీన్స్ హెచ్ఎల్ పేర్లో ఏముందంటే ఇప్పుడు 700 అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ఉండే కంటెంట్ని పాయింట్అవుట్ చేస్తుంది ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ఆ లొకేషన్ ఉండేటువంటి డేటాని నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే కాంప్లిమెంట్ చేయాలి. బట్ కాంప్లిమెంట్ అనేటువంటిది కాస్త చేయాలనుకునేటప్పుడు ఇట్ ఈస్ అ లాజికల్ ఆపరేషన్, కంపల్సరీ అక్యుములేటర్ ఈ డేటా కాస్త ఉండాలి. సో ఫర్ దట్ పర్పస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ హెచ్ఎల్ పేర్లో ఉండేటువంటి అడ్రస్లో ఉండేటువంటి డేటాని కాస్త అక్యుములేటర్లో కాస్త మూవ్ చేస్తున్నాను. సో మూవ్ A,M అని కాస్త చెప్పాను. హియర్ M ఇస్ దట్ హెచ్ఎల్ పేర్. ఆ హెచ్ఎల్ పేర్లో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది కాస్త మనం ఇందులోకి మూవ్ చేస్తున్నాం అంటే అక్యుములేటర్కి మూవ్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ అక్యుములేటర్లోకి హెచ్ఎల్ పేర్లో ఉండేటువంటి అడ్రస్లో ఉండేటువంటి కంటెంట్ కాస్త మూవ్ చేయడం జరుగుతుంది. మరి హెచ్ఎల్ పేర్లో ఏముంది అంటే 700H లొకేషన్ ఉండే డేటా, ఆ డేటాని కాస్త ఆ అడ్రస్ ఉండే డేటాని కాస్త ఏం చేస్తుందంటే అక్యుములేటర్లోకి పంపిస్తుంది. నా ఇప్పుడు నేను ఇక్కడ యూస్ చేసిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే అక్యుములేటర్కి రిజల్ట్ వచ్చింది కాబట్టి CMA అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ యూస్ చేశాను. దట్ CMA స్టాండ్స్ ఫర్ కాంప్లిమెంట్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ అని అర్థం. దట్ మీన్స్ అక్యుములేటర్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఈ కంటెంట్ని కాస్త కాంప్లిమెంట్ చేసి రిజల్ట్ మళ్ళీ అగైన్ ఇందులో స్టోర్ చేస్తామంట అంటే అక్యుములేటర్లో స్టోర్ చేస్తాం. రిజల్ట్ అగైన్ స్టోర్డ్ ఇన్ అక్యుములేటర్. చూడండి CMA అనగానే ఏమవుతుందంటే అక్యుములేటర్ ఉండే కంటెంట్కి కాంప్లిమెంట్ చేసి మళ్ళీ రిజల్ట్ ఇందులో స్టోర్ అవుతుందంట అంటే అక్యుములేటర్ స్టోర్ అవుతుంది. మరి అక్యుములేటర్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో దీన్ని మనం ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాం అంటే ఆ నెక్స్ట్ లొకేషన్ అనేటువంటి 7001H. మరి హెచ్ఎల్ పేర్ అనేది ఏదైతే ఉందో ప్రజెంట్ అది ఎక్కడ ఉంది అంటే 700H దగ్గర ఉంది. దాన్ని ఇంక్రిమెంట్ చేస్తే సరిపోతుంది కాబట్టి నెక్స్ట్ లొకేషన్కి వెళ్తాం కాబట్టి సో దాని కొరకు నేను ఇక్కడ యూస్ చేసింది ఏంటంటే INXH అన్నాను.
INXH అని అంటే ఇంతకుముందు ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో కూడా మనం చెప్పుకున్నాం. ఏమవుతుందంటే అంటే హెచ్ఎల్ పేర్ అనేది ఏదైతే ఉందో ఈ హెచ్ఎల్ పేర్ అనేటువంటిది కాస్త విచ్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ విత్ 1. మన హెచ్ఎల్ పేర్లో ఏముంది, అడ్రస్ ఉంది. ఎంత ఉందా అడ్రస్ అంటే 7000H దగ్గర కాస్త అది పాయింట్ అవుట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే INXH అని అన్నామో హెచ్ఎల్ పేరు కాస్త 1+1 యాడ్ అయ్యి అగైన్ అది ఎందులో స్టోర్ అవుతుందంట అంటే అగైన్ మళ్ళీ హెచ్ఎల్ పేరులోనే స్టోర్ అవుతుంది. దట్ మీన్స్ ఈ 700Hకి +1 అవగానే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అడ్రస్ అనేటువంటిది 7001H అనేటువంటిది అయింది. అది ఎందులో స్టోర్ అయిందంటే అగైన్ హెచ్ఎల్ పేరు. దట్ మీన్స్ ఈసారి ఇక్కడ ఏమవుతుందంట అంటే చూడండి, ఈ హెచ్ఎల్ పేరు అనేది అవుతుందో ఇది ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తుందంట అంటే ఆ నెక్స్ట్ లొకేషన్ అనేటువంటి 7001H కాస్త పాయింట్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ లొకేషన్లోకి మనం ఏం చేస్తున్నామంట అంటే కాంప్లిమెంట్ అయినటువంటి డేటాను కాస్త స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో మరి దట్ ఈస్ అవుట్పుట్ డేటా. మరి దాన్ని స్టోర్ చేయడానికి మనం ఇక్కడ యూస్ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అంటే మూవ్ అనేటువంటి ఇన్స్ట్రక్షన్. సో మూవ్ m, e. హియర్ ఏ ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ డేటా ఏదైతే కాంప్లిమెంట్ అయ్యి వచ్చిన డేటా ఉందో అది కాస్త m ఈజ్ నథింగ్ బట్ హెచ్ఎల్ పేర్లో కాస్త స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నట్ట హెచ్ఎల్ పేర్లో ఉండేటువంటి అక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈ అక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది కాస్త హెచ్ఎల్ పేర్లో కాస్త ఉండేటువంటి అడ్రస్లో కాస్త తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఎందులో తీసుకెళ్తా అంటే 7001Hలోకి తీసుకెళ్తుంది. ఓకే, అంటే ఇక్కడతో ప్రోగ్రామ్ అయిపోయినట్టే కదా. అంటే మనం ఏం చేయాలనుకున్న లాజిక్ అనేటువంటి రాసాం. సో ఆఫ్టర్ దట్ మనం చూస్తుంది ఏంటంటే అంటే హాల్ట్ ప్రోగ్రామ్ ఎండ్ అయింది అనేటువంటి ఒక లాజిక్ అనేటువంటిది కాస్త ఇక్కడ ఉండటం జరిగింది. సో ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ 8085 మైక్రోప్రాసెసర్ బేస్ చేసుకొని ఆ లాజిక్ని బేస్ చేసుకొని ఒక అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త రాయమన్నాడు. దేని కొరకు అంటే వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేటువంటి లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ ఉండేటువంటి నెంబర్ని కాస్త కాంప్లిమెంట్ చేసి నెక్స్ట్ ఇంకో లొకేషన్ కాస్త స్టోర్ చేయండి ఆ నెక్స్ట్ లొకేషన్ అని చెప్పడానికి ఉండేటువంటి ప్రోగ్రామ్. ఓకేనండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకేనండి. బై ఆల్ ఆఫ్ యూ.